ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సాగుతున్నటువంటి వివాదాస్పద సంబంధాల గురించి, సంఘర్షణ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. నిన్న కూడా నేను 4 కోణాల్లో కామెంట్స్ పెట్టాను. చాలామంది ఒకటి చూసిన వాళ్ళు ఇంకోటి చూసినట్టు నాకు కనపడదు. ఏ సమస్యనైనా సమగ్రంగా చూడాలి కాబట్టి నేను 4 కామెంట్స్ పెట్టాను. ఈరోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ విషయం మీద ఒక సంపాదకీయం రాసింది. ఆలోచించదగిందిగా ఉంది ఆ సంపాదకీయం. ఒకటి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు అని చెప్తూనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్సీసీగా చేస్తున్నది కూడా సరిగ్గా లేదు, ఘర్షణ పెరిగే విధంగా ఉంది అని ఆ సంపాదకీయంలో రాస్తూ ఉన్నారు. రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థల యొక్క ప్రతిష్టను, స్థానాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్తూనే ఈ మితిమీరినటువంటి రాజకీయీకరణ, పొలిటికలైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఒకటి, నియామకాలలోనే జాగ్రత్త ఉండాలి. అది హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మార్చాలని కూడా చాలా కాలంగా సిఫార్సులోనే అమలు చేయటం లేదు. అలాగే ఎస్సీసీలను ఎంపిక చేసేటప్పుడు కూడా న్యాయ వ్యవస్థ యొక్క జోక్యంతో కొన్ని కొత్త పద్ధతులు, యంత్రాంగాలు రూపొందిస్తే బాగుంటుంది. అప్పుడు ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా ఉంటాయి అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆ సంపాదకీయంలో రాసింది. సరే, న్యాయ వ్యవస్థ జోక్యంతో ఎన్నికల కమిషనర్ నియమించడం అంటే న్యాయ వ్యవస్థ మీద కూడా వివాదాలు నడుస్తున్నాయి కదా. కాబట్టి దేశంలో అనేక రంగాలు సంక్షుభితంగా ఉన్నట్టే ఇవి కూడా ఉన్నాయి. ఏమున్నా ఉన్న పరిస్థితుల్లోనే ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాలి కాబట్టి ఈ అంశాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.